హే గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్నే ఎస్ఎస్సి జేఈ 2024 వేకెన్సీస్ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. చూసే ఉంటారు, ఎంఈఎస్ వేకెన్సీస్ యాడ్ అయినాయి. సివిల్ వాళ్ళకి అరౌండ్ 450+ యాడ్ అయినాయి, అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి 350 దాకా యాడ్ అయినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా డీసెంట్ వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి కూడా. ఎందుకంటే ఒకటే ఆర్గనైజేషన్ నుంచి 350-400 వేకెన్సీస్ రావడం అనేది చిన్న విషయం కాదు. సో ఎవరైతే ప్రిలిమ్స్లో 120+, ఎలక్ట్రికల్ వాళ్ళకి చెప్తున్నా పర్టికులర్గా 120+ దాకా స్కోర్ చేస్తున్నారో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మెయిన్స్కి. బికాస్ నార్మలైజేషన్ అది ఇది యాడ్ అయ్యే తలకి ఖచ్చితంగా మనకు పక్కా మీరు సెలెక్షన్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అట్లీస్ట్ 95% దాకా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. సో మెయిన్స్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, బికాస్ మళ్ళీ నెక్స్ట్ టైం దొరకదు ఎక్కువగా. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైతే బిలో 120 ఉంటారో వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బికాస్ నెక్స్ట్ ఇంకా వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వేరే ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ పైప్ లైన్లో ఉంది. అలానే నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా రాబోతున్నాయి అని చెప్పేసి ఇంటర్నల్గా ఉంది, కానీ బయటికి వస్తే ఇంకా నేను చెప్తాను క్లారిటీగా. సో ఎవరైతే ఇంకా ప్రిలిమ్స్ అయితే బాగా రాసిన వాళ్ళు మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ అంటే చాలామందికి తెలుసు నేను ఎంఈఎస్ నుంచి బయటకు వచ్చేసినాను అని చెప్పేసి. అట్లా అని చెప్పేసి ఎంఈఎస్ ఆర్గనైజేషన్ బాగాలేదా అని చెప్పేసి మీరు కంక్లూజన్స్కి రావద్దు. నేను నా పర్సనల్ రీజన్ వల్ల బయటకు వచ్చినాను, చెప్తాను ఎందుకు బయటకు వచ్చాను అనేది కూడా చెప్తాను నేను ఒక 2-3 డేస్లో. ఫర్ టైం బీయింగ్ అయితే నేను ఫస్ట్ ఎంఈఎస్ని ఎలా ఉంటుంది ఎక్సెట్రా అనేది సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను అని చెప్పినాను. వెరీ సూన్ చేస్తాను. సో ఇప్పటికైతే నేను చెప్పాలి ఏదైతే ఇదే, మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి, స్టార్ట్ చేయండి. 120+ ఆర్ 125+ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి, మళ్ళీ డిలే చేయొద్దు ఇది. సో కొంచెం నాకు ఈ మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నానో అందరికీ తెలుసు. సో ఇది కొంచెం క్లియర్ అయిన తర్వాత ఎంఈఎస్ ఎలా ఉంటుంది ఇన్ అండ్ అవుట్ చెప్తాను. ఎందుకంటే ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు చెప్పలేము కొన్ని విషయాలు, అండ్ ఇప్పుడు అన్ని విషయాలు నేను చెప్తాను క్లియర్గా. అంటే ఎలా ఉంటుంది, వర్క్ నేచర్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ఎక్సెట్రా అన్నీ చెప్తాను. సో ఆ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి. అది. సో నెక్స్ట్ వేకెన్సీస్ ఇంకా మంచి రాబోతున్నాయి అనే టాక్ అయితే ఉంది, ఇంటర్నల్గా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. సో అది. థ్యాంక్ యూ.